హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ మీ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈ సంధ్యా సమయాన చల్లని గాలికి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మా ఇంట్లో కనకాంబరాలు కట్టే మిషన్ అయితే స్టార్ట్ అయ్యింది. మరి అది ఎలా జరిగిందో మీరు కూడా చూడండి. మా అక్కేమో బయట సాంగ్స్ వింటూ చిల్ అవుతుండగా మా వదిన అండ్ పిన్ని వచ్చేసి లేచాం, లెట్స్ డూ దిస్ అని ఫుల్ ఫోర్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక తప్పదన్నట్టు నేను కూడా వెళ్ళి పూలు తెంపుకొని వచ్చేసి ఇచ్చేసాను. చాక వీళ్ళు ఏమన్నా కట్టారా అంటే అది లేదు. ఆల్మోస్ట్ 10 minutes డిస్కషన్ జరిగాక పూలు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎలా కడతారా చూద్దామని అనుకుంటే డిస్కషనే సరిపోయింది. స్ట్రైట్ కట్టాలా లేదా ట్విస్ట్ కట్టాలా, అసలు కట్టాలా వద్దా అన్నట్టు డిస్కషన్ అయితే జరిగింది. ఫైనల్ గా స్ట్రైట్ కట్టాలని అయితే ఫిక్స్ అయ్యి ఇక పూలు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. పూలు కట్టడం చాలా ఈజీ అనుకోని నేను కూడా చాలా ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. నిజంగా పూలు కట్టడం అంటే అంత ఈజీ కాదు. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక పద్ధతి, ఒక విధానం అన్నీ ఉండాలి. అప్పుడు పూలు కట్టడం బాగా వస్తుందని తెలుసుకొని సైలెంట్ అయిపోయాను. పూలు కట్టడం అంటే సింపుల్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ థ్రెడ్ పెట్టడం నుంచి మాలలు సరిగ్గా సెట్ చేయడం వరకు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చేయాలి. కాస్త కాన్సన్ట్రేషన్ తప్పినా కూడా బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇక మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వారు, ఆ ఇంటి వారు, ఈ ఇంటి వారు బ్యాలెన్స్ సరిగ్గా లేదు, పూలు కట్టడం రాదు అనేసి మనకు చివాట్లు పెట్టేస్తారు. ఫైనల్ గా కనకాంబరాలు కట్టడం అయితే చాలా బాగుంది, కానీ రిజల్ట్ అయితే వీడియోలో చూపించలేకపోయాం. జస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని స్మాల్ వీడియో చేశాను. అవును, మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫన్ జరిగిందా? కనకాంబరాలు కట్టడంలో ఫాస్ట్ ఉంటారా లేదా డిస్కషన్ స్టార్ట్ చేస్తారా? కామెంట్ లో చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్. నెక్స్ట్ ఇంకా ఇలాంటి హిలేరియస్ మూమెంట్ తోటి మళ్ళీ కలుద్దాం.